నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ సర్పంచ్గా పనిచేసిన తొమ్మండ్ర బుజ్జి గత 5 ఏళ్ళు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని భారత్ 545 న్యూస్ ఛానల్లో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. వార్డు నెంబర్లు కూడా నిన్న సన్మానం చేసి అందరూ ఇది చేసుకున్నాం. అయితే గత 5 ఏళ్ళుగా నేను సర్పంచ్ అయిన కాడి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. గ్రామ పంచాయతీలు అలా సీసీ రోడ్లు కానీ, మరి గ్రావెల్ రోడ్లు కానీ, మరి ఇట్లా జలజీవన ట్యాంక్ కానీ ఇలాంటివన్నీ కొన్ని చేసి జలజీవన మిషన్ ద్వారా ఎంత వచ్చినాయి మన గ్రామానికి నిధులు? మన గ్రామానికి దాదాపు ఎక్కువగానే వచ్చినాయి. దానిలో కొంత భాగంగా ఒక ట్యాంక్ కట్టాము. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంకొక 60,000 లీటర్లను మళ్ళీ 40,000 లీటర్లు వచ్చినాయి. దాని జలజీవనం మొత్తం దాదాపు అంతా కవర్ అయిపోతుంది మా గ్రామ పంచాయతీలో మొత్తం. సీసీ రోడ్లు కూడా దాదాపు 20 దాకేసాము. 20 కూడా పూర్తి అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డ్రైనేజీ ఇది వచ్చింది, అది ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సీసీ డ్రైన్ 4 రోడ్లు వచ్చినాయి. ఎన్ని లక్షలు? దాదాపు ఒక 40 లక్షల దాకా వచ్చినాయి. గత గవర్నమెంట్లో ఎన్ని వచ్చినాయి? గత గవర్నమెంట్లో దాదాపు ₹1,00,00,000 పైనే పనులు చేసాము మేము. దానిలో భాగంగానే గ్రావెల్ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అనేకమైన సంక్షేమ పథకాలు మేము చేసాము. మా గ్రామాల్లో సచివాలయాలన్నింటినీ రోడ్డు మీద కట్టాం. ఆర్బీఐ సెంటర్ కానీ అవి కానీ అన్నీ కూడా ఇది చేసాం. జగనన్న కాలనీ లేఅవుట్ కూడా అవన్నీ కూడా ఇది చేసాం. మరి దాదాపు చాలా వరకు కూడా మేము నా గ్రామ పంచాయతీలో నేను అభివృద్ధి చేశాను అనుకుంటున్నాం. అలాగే కొత్త కరెంటు పోల్స్ వచ్చినాయి, వాళ్ళు కూడా కొంత వేశారు. మిగతా కొంత కూడా మళ్ళీ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. మరి దాదాపు మా పంచాయతీని బాగానే అభివృద్ధి చేశానని నేను అయితే అనుకుంటున్నాను. మరి గత గవర్నమెంట్లోనూ కూడా ఎక్కువ లబ్ధి పొందారు. మరి 11 కాదు అనేక అలాంటివన్నీ. మరి ఈరోజు మరి నేను నాకు తోడు సహకరించిన మరి పంచాయతీ నా వాటర్లో నా ఇది ప్రజలు నాకు మరొకసారి ఎంపీటీసీగాను మళ్ళీ సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చారు. మరి దాదాపు 560 ఓట్లు మెజార్టీతో ఇచ్చారు పంచాయతీ. అంతకుముందు 450